హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉండే కొన్ని అపోహల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రెగ్నెన్సీలో వచ్చేసి కుంకుమ పువ్వు అనేది తీసుకోండి, పిల్లలు బాగా తెల్లగా పుడతారు అని చెప్తూ ఉంటారు. కుంకుమ పువ్వు తీసుకోవడం ద్వారా మనకి బేబీ అనేది తెల్లగా తయారవ్వదండి. ఆ బేబీ ప్రొడక్షన్ అవంతా కూడా ఆ తల్లి అలాగే తండ్రి ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళ జెనెటిక్స్ని బట్టి బేబీ కలర్ అనేది డిపెండ్స్ అయి ఉంటుంది తప్ప కేవలం కుంకుమ పువ్వు తీసుకోవడం ద్వారా బేబీ తెల్లగా పుడుతుంది అనేది మాత్రం నిజమైతే కాదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ ఎక్కువగా తాగొద్దు, బేబీకి హెయిర్ మంచిగా రాదు అని చెప్తూ ఉంటారు. అది కూడా నిజం కాదు. కోకోనట్ వాటర్ తాగడం ద్వారా బాడీ అనేది హీట్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, చాలా మంచిది. అంతేకాని దానివల్ల బేబీకి హెయిర్ అనేది రాదు అనేది ఏమీ ఉండదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోడిగుడ్డు ఎక్కువగా తీసుకోవద్దు, బేబీ బ్లాక్ అవుతుంది, లేకపోతే బాగా హీట్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల బేబీ బ్లాక్ అయిపోతుందని చెప్తూ ఉంటారు. అది కూడా నిజం కాదండి. కోడిగుడ్డు ప్రెగ్నెన్సీలో తీసుకోవడం ద్వారా చాలా మంచిది. అందులో ఉన్న కాల్షియం రిచ్ అంతా కూడా బేబీకి మనకి చాలా మంచిది, ఎముకల బలానికి కూడా చాలా మంచిది. కోడిగుడ్డు తీసుకోకపోవడం అనేది ఉండద్దు. మీకు ప్రెగ్నెన్సీలో కూడా మీ డాక్టర్ చెప్తారు మంచిగా బాయిల్డ్ ఎగ్స్ అవి బాగా తీసుకోండి అనేసి. సో అది కూడా ఒక మూఢనమ్మకమే. ఇంకొకటి వచ్చేసి గ్యాస్ట్రిక్ సమస్య మీకు బాగా అనిపిస్తున్న, పొట్ట పట్టేసినట్టుగా ఛాతీ దగ్గర పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉన్న బేబీకి హెయిర్ బాగా వచ్చి ఉంటుంది, అందుకే నీకు అలా అనిపిస్తుంది అని అంటారు. అది కూడా నిజం కాదు. గ్యాస్ట్రిక్ సమస్య అనేది జస్ట్ మీరు వేళకు సరిగా తినక, లేదంటే మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా, నాన్ వెజ్ ఎక్కువగా తిన్నా కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. తిన్న వెంటనే పడుకోవటం అలాంటివి చేయొద్దు. ప్రెగ్నెన్సీలో ఎప్పుడు తిన్నా కానీ వెంటనే ఒక 2-3 వాక్స్ అయితే అటు ఇటు చేస్తూ ఉండండి. దాని ద్వారా మీకు ఇలాంటి సమస్య అనేది ఉండదు. అలాగే లేట్ నైట్ అయితే ఆ డిన్నర్ అది తీసుకోవడం కూడా ప్రెగ్నెన్సీలో తగ్గించాలి, ఇలాంటి అలవాట్లు అనేవి. సో ఇవి అయితే ఉన్నాయండి అపోహలు అని అంటే కొన్ని అంటూ ఉంటారన్నమాట. కుంకుమ పువ్వు తీసుకోవడం ద్వారా వైట్గా పుడుతుంది బేబీ అనేసి. ఇవైతే కేవలం అపోహలు మాత్రమే. కోకోనట్ వాటర్ కూడా కొంతమంది ప్రెగ్నెన్సీలో తాగకుండా ఉంటారు, ఈ విషయం నిజము అని అనుకొని. అలాంటిది ఏమీ ఉండదండి. మంచిగా మీరు కోకోనట్ వాటర్ తీసుకోండి, ఎగ్స్ తినండి, బేబీకి మీకు చాలా మంచిది. లేట్ నైట్ ఫుడ్స్ తీసుకోవడం మాత్రము తగ్గించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.